హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆమె కామెంట్ చేసింది. అది ఏంటంటే నేను క్లియర్గా చదివాను వాళ్ళ గురించి. అయితే పాపం తను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉందంట, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉందంట. ఏం చేయాలో తెలియడం లేదు, దీని గురించి వీడియో చేసి చెప్పండి అని చేసింది. అంటే బ్యాక్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ తక్కువ అయిందంట. బ్యాక్ ఎక్కువ వచ్చి ఫ్రంట్ తక్కువ ఎలా అయ్యింది మరి ఏంది నాకు తెలియదు, కానీ నేను చెప్పే విధానంలో క్లారిటీగా చెప్తే దానికి మీకు అర్థమైతే సరే ఓకే అని చెప్పండి. నాకు మళ్ళీ కామెంట్ చేయండి, కరెక్ట్ సొల్యూషన్ వచ్చిందా లేదా మీకు కూడా నాకు కామెంట్ చేయండి. దీని గురించి వీడియో చేస్తున్న ముందు భాగం చూడండి. కట్ చేసి ఫస్ట్ మనము మీరు అడిగిన కామెంట్కి ఫస్ట్ మనం బ్లౌజు స్ట్రేట్ కటింగ్ కానీ క్రాస్ కటింగ్ కానీ ఇలా చెస్ట్ పాయింట్ కరెక్ట్ ఉందా లేదా, క్లాత్ సరిపోతుందా లేదా చూసుకున్న తర్వాత చుట్టూ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ అయినా కానీ హైట్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాము మొత్తం వేసి నీకు ఎట్లా తగ్గింది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మొత్తం చుట్టూ డ్రా చేసుకోండి. చూడండి, చుట్టూ డ్రా చేసేటప్పుడు కూడా చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ మనం టోటల్గా నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇది. ఫస్ట్ టోటల్గా చంక రౌండ్ ఎంత ఉందో అంత గీసుకోవాలి. మళ్ళీ బాక్స్ వేసుకోవాలి. బాక్స్ వేసుకోవడం వల్ల మీకు ముందు భాగంలో లోతు అనేది పొరపాటు రాదు. అంతే, ఇంకా వేరే ఏం లేదు. లోతు కోసం ఒక్కదానికోసమే వేసుకోమంట నేను. ఈ లోతు అనేది బయటకు లైన్కు బయటకు రావడం వల్ల మనకు లోతు సరిగా రాదు. మళ్ళీ ఇక్కడ పొరపాటు వేస్తుంది. ఇప్పుడు సరళ కూడా అట్లని చేస్తుంది. -2 ఇంచ్ ఏమన్నా కానీ పైనుంచి కోల్చిన పాయింట్ వరకు లైన్ వేసింది. అట్లా కూడా కొలవడం వల్ల మీకు ఇక్కడ పక్కల కుట్లేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి. నువ్వు ఇదే లైన్ ఉంది కదా అని చెప్పి ఈడికే ఈ పాయింట్ నీడికి కలిపేస్తావు, ఇది కలిపవు, మళ్ళీ క్రాస్ పట్టి ఎక్కువ కట్ చేసుకుంటావు, ఇంత క్లాత్ ఎక్కువైపోయి ఇక్కడ పక్కల కుట్లేసుకుంటే ఎక్కువ అయిందని ఊకే డాట్ వేసుకుంటావు, కట్ చేసుకుంటావు, ఆలోచనలో పడి ఇది ఎక్కువ తక్కువ అయిపోయి ఫినిషింగ్ కుదరదు. అప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ రావాలంటే చిన్న చిన్న పాయింట్స్ అనేవి యూజ్ చేసుకో. -2 ఇంచులే వేయమన్నాను ఈ బ్యాక్ పార్ట్ నుంచి. ఇట్లా 2 ఇంచులు చూసుకొని ఆ 2 ఇంచుల దగ్గరికి ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ కరెక్టే ఉంది. ఇట్లా 2 ఇంచులు, ఆ 2 ఇంచులకి ఇట్లా మార్క్ వేసుకో. ఈ కింది లైన్ కాదు, ఈ పాయింట్ అనేది నేను తర్వాత వస్తుంది. కానీ ఒకసారి చూసుకో. నువ్వు కత్తెర మధ్యలో పెట్టుకో. ఎక్కడ పెడుతున్నావు? ఆడబెట్టదు కత్తెర ఎప్పుడు. లేదు, కత్తెర ఎప్పుడు మిషన్ ఇంట్లోనే ఉండాలి, మనకి ఇక్కడే ఉండాలి కంపల్సరీ. ఇది ఇట్లా ఉండాలి, మళ్ళీ ఈ ఫింగర్స్ ఇటు ఉండాలి, ఇది ఇటు ఉండాలి. అన్నీ తీసే చిరాకు ఉండకుండా పనిచేయదు కత్తెర ఇప్పుడు కింద పడితే కటింగ్ తేడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కూడా మార్క్ చేసుకోవాలి, కానీ రౌండ్ మార్క్ వేయద్దు. నెక్ ఇక్కడ వరకు ఒక అందాదా మన నెక్ ఏం దాకా వస్తుందా అని ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంది -2 ఇంచ్ వేసేసినాం కదా, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంది, ఇది 1.5 ఇంచ్ ఉంటే ఇలా 1/2 ఇంచ్ మైనస్ చేయాలి కదా. ఇక 1/2 ఇంచ్ చేసి ఇంకా కరువు స్కేల్ తీసుకో. కరువు స్కేల్ తోటి ఇది చంక వైపు నుండే విధంగా ఉంచుకొని ఈ డబ్బాకి బాక్స్కి బయట పోకుండా సర్దుకొని మార్క్ వేసేసేయాలి. ఈ బాక్స్కి బయట పోకుండా వేయడానికే మనకి ఈ బాక్స్ ఈ స్కేలు యూజ్కు. ఇప్పుడు నువ్వు ఈ పొరపాటున వీడికి 1 ఇంచ్ తీసేయాలంటో ఈ చూసుకుంటావు, ఇట్లా పెట్టేస్తావు, బాక్స్కి బయటకు వేస్తుంది. ఈ ముందు భాగంలో తేడా వచ్చేస్తుంది. బాక్స్ కరెక్ట్గా బాక్స్ తీసుకుంటే కరెక్ట్ పాయింట్ వస్తుంది కదా. అంత అర్థమైంది కదా. నెక్స్ట్ ఉక్స్ పట్టి తీసుకొని అది నెక్ మెజర్మెంట్ చేసి. ఇంకొక ఆమె కామెంట్ చేసింది ముందు భాగం టైట్ వస్తుందని చెప్పేసి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది షార్ట్స్ పెడతాను, ఇప్పుడు చేస్తాను చూడండి. ఇట్లా మనకు పాయింట్ నువ్వు కుట్టు ఎంత పెడతావో అంత వదిలేసి ఈ రౌండ్గా దీన్ని నెక్కుని రౌండ్గా తిప్పేసి. చిన్నగా ఉంది నెక్, అందుకే షోల్డర్ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం కాలేదన్నట్టు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు బయటకు లైన్ బయటకు కొంచెం వచ్చింది. ఇప్పుడు ఇంత అంటే ముందు నెక్ ఎంత ఉంది, నెక్ డీపు 6.5, మొత్తం పైనుంచి ఫీట్ నుంచి అయితే 7 ఇంచుల డీపు. అంతే, 7 ఇంచుల కంటే డీపు ఎవ్వరికి ఉండదు కదా, ఎక్కువ ఉండదు అంతే వచ్చేసింది. దీన్ని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇగో ఇలా ఈ లైన్కి బయటకు రాని ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఇలాగే డ్రా చెయ్యి. ఈ బాక్స్కి బయటకు పోకుండా డ్రా చేసుకో. ఓకేనా? కరెక్ట్ వచ్చేస్తుంది నీకు నెక్ రౌండ్ షేపు. ఇక్కడ ముందు భాగం వస్తుంది, అక్కడ అది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా. ఉక్స్ పట్టి తీసుకునేటప్పుడు ఇదే ఉక్స్ పట్టి మెజర్ కరెక్ట్ పెట్టుకోవాలి.
మన ఈ పెట్టుకున్న ప్లేస్ నుంచే స్టార్ట్ చేసుకొని ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టాలి. అయితే నీ క్రాస్ పట్టు అనేది చాలా చిన్నగా ఉంది కదా, నీకు ఇట్లనే కంఫర్ట్ అంటే ఇట్లనే కట్ చేసుకోవాలి. లేదు ఇది క్రాస్ పట్టి చిన్నగా ఉంది, నాకు ఇది షేప్ రావాలంటే ఇక్కడికి ఎంచి పైనకి పెట్టి కిందికి 1 ఇంచ్ వదలాలి. నేను పెట్టే ప్రకారం అది ఇగో పైనుంచి మనం 4 ఇంచుల దగ్గర పెట్టుకొని 4.5కు పెట్టుకోవాలి. నీది 5 ఇంచుల దగ్గర ఉంటే 5.5 పోతే మనకి ఇక్కడ కొంచెం ఫినిషింగ్ రాదన్నట్టు. పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ప్లేస్ ఇక్కడ పెట్టినాం కదా, ఈ ప్లేసు మనకు ముఖ్యం కాదు, ఇది కరెక్ట్ ఉంటుంది. మనకు కావాల్సింది తను అడిగినట్టు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చిన్న వచ్చింది, దాన్ని ఏం చేయాలంటుంది. అసలు కుట్టిన బ్లౌజ్ని ఏం చేయలేరండి, మరీ తక్కువ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వచ్చి నీకు క్రాస్ పట్టి చిన్నగా అయితే ఏదన్నా బట్ట తీసి క్రాస్ పట్టి ఒకటి అతుకేయాలి. చిన్నగా వచ్చిందట తనకి కామెంట్ చేసింది. చిన్నగా అంటే క్రాస్ పట్టి వేసుకో, కానీ నీకు చిన్నగా అంటే ఇందులో వచ్చింది అనుకో, ఈ పాయింట్ అంటే చిన్నగా వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి కొలిసే పాయింట్లో నీకు చిన్నగా వస్తే ఏం చేయలేము. ఫస్ట్ నువ్వు కొలవడం ఎలా కొలిచినావు దాన్ని అనేది ఆలోచించుకొని ఫస్ట్ కొలుసుకోండి. మెజర్ చేసేటప్పుడు ఉల్టా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టుకు వదిలినట్టే అక్కడ నుంచి పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నీకు చిన్నగా అనేది కాదు. ఇగో ఇక్కడికి వచ్చిందా కుట్టుకి, ఇగో ఫోల్డ్ చేసిరు, ఇలా పెట్టుకుంటే మనకు చిన్నగా కాదు. ఒకవేళ నీకు ఇది కరెక్టే ఉండి బ్లౌజ్ చిన్నగా అనిపిస్తే క్రాస్ పట్టి చేంజ్ చేసుకోండి, లేదు అంటే నెక్స్ట్ బ్లౌజ్ ఇలా వేయండి అంతే. ఇంకా ఇది ఒక్కటి మార్చుకోండి. మళ్ళీ చేసేటప్పుడు ఇది పెట్టుకునే విధానంలో ఇక్కడ నుంచి గ్యాప్ చూసుకొని పెట్టుకోవాలి. చాలామంది ఇప్పుడు ఇంకొక ఆమె కామెంట్ చేసింది, బ్లౌజ్ ముందు భాగం ఒకటే టైట్ వస్తుందట ఆమెకు. టైట్ వస్తే షేప్ కరెక్ట్ పెట్టకపోతే టైట్ రాదా, పట్టేసినట్టు అవుతుంది, నొక్కేస్తుంది. ఆ నొక్కేయడంలో ఈడ కరెక్టే డాట్ పెడుతుండొచ్చు, ఈ పాయింట్ కూడా తక్కువ పెట్టినా నొక్కేస్తుంది, లేవదు అన్నట్టు షేప్ అనేది. ఇక్కడ నుంచి ఉక్సు పట్టి, ఇక్కడ నుంచి మన ఉక్సు దగ్గర నుంచి మనం షేప్ తీసినా కూడా ఉక్సు పట్టితోనే తీసుకోవాలి. అది కాజపట్టి పెంచుతాం కదా, ఇలా చూసుకోవాలి. మినిమం 4 ఇంచెస్ ఉంటుంది. ఈ 4 ఇంచెస్ దగ్గర మనకి చెస్ట్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిందా నీకు? మళ్ళీ చెక్ చేద్దాం ఒక్కసారి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎవరిదైనా ముందు భాగం షోల్డర్ నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ చేసేటప్పుడు చాలా లాగద్దు, క్రాస్ కటింగ్ కాబట్టి నిదానంగా పెట్టుకొని అసలు ఎక్కడికి ఉంది కుట్టుది ఎక్కడికి ఉంటుంది. ఇక అసలు ఇక్కడ ఉంది, కుట్టు ఇక్కడికి, ఈ క్లాత్ కిందికి లోపలికి ఫోల్డ్ చేసింది అలా అనుకొని పెట్టేసుకొని పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పిన చూడు, నేను పొరపాటున లైన్ ఇక్కడ వేయడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిందని ఇక్కడికి వేసినావు లైను, ఈ లైన్ను ఈడికే కలిపేస్తావు. పక్కల కుట్లు ఎక్కువైతే ఏమవుతుంది, సైడ్ ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ పెడితే అట్లా పెట్టద్దు. ఇగో అట్లా పెట్టద్దు. మనం పక్కల కుట్ల లైన్ కూడా వేసుకోవాలి. అది వేసుకోలేం కదా, ఇది వేసుకోవాలి. పక్కల కుట్ల లైన్ వేసుకొని ఈ ప్లేస్కి ఈ -2 ఇంచ్ చేసినాం కదా, ఈ ప్లేస్కి నువ్వు ఈ పాయింట్ కలుపుకోవాలి. నువ్వు పొరపాటున ఇంత ఇక్కడికే డైరెక్ట్ ఇట్లా కలిపినావు అనుకో, ఇప్పుడు ఎంత తేడా అవుతుంది. నేను 2 మార్కర్స్ తోటి చూపిస్తా. పక్కల కుట్ల లైన్ కలుపుకుంటే ఎట్లొచ్చింది, కింద లైన్ కలుపుకుంటే ఎంత వచ్చింది. ఇప్పుడు నువ్వు పక్కల కుట్లు వేసేటప్పుడు ఏమంటావు, ఇక్కడ కుట్టేసేటప్పుడు సమానమే వస్తుంది ఈ నుంచి ఇందాక, ఈడేసేటప్పుడు ఎక్కువ వస్తుంది. అంటే ఈడ సమానమే వస్తుంది, ఈడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువైతుందని ఏం చేస్తావు నువ్వు, పొరపాటు డాట్ వేసేస్తావు. డాట్ వేసినప్పుడు ఈ పాయింట్ మీదికి లేస్తుంది, ఇది మీదికి జరుగుతుంది, ఇది కరెక్టే ఉంటుంది. అప్పుడు ఫినిషింగ్ బ్లౌజ్ చూస్తే ఏమేస్తుంది, వాళ్ళు ఈ కట్టింగ్లో మిస్టేక్ చేస్తే మనం కుట్టేటప్పుడు మిస్టేక్లు అవుతాయి. ఈ కట్టింగ్లో చిన్న పాయింట్స్ చూసుకున్నాం అనుకోండి, చాలామంది కామెంట్ ఇస్తుంది, నాకు బ్లౌజ్ కుట్టినా ఫినిషింగ్ రావట్లేదు. ఫినిషింగ్ లేదు, చిన్న పాయింట్స్ వల్ల ఫినిషింగ్ అవుతుంది. మేడం నాకు ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ నేను ఇక్కడికి పెట్టేసేదాన్ని పాయింట్, డైరెక్ట్ ఇక్కడ పెట్టేసేదాన్ని 1/2 ఇంచ్, అక్కడ ఎక్కువ తక్కువలు వచ్చేది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం పక్కల కుట్ల ప్లేస్కే లైన్ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్లా వేయాలి, నీకు ఇది ఇట్లా క్రాస్ వచ్చింది కదా, ఈ డౌట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చిన్నగా ఒక పాయింట్ మీదికి పెట్టుకొని ఇది ఇలా కలుపుకో, పర్లేదు. ఇక ఇట్లా మొత్తం ఇక్కడ దాకా కరెక్ట్ ఉంటుంది. ఇది కొంచెం మీదకి వస్తుంది చూడు, ఈ పాయింట్ కొంచెం మీదకి వస్తుంది. అప్పుడు నీకు ఎగ్జాక్ట్గా మంచిగా వస్తాయి పక్కల కుట్ల దగ్గర. ఇక్కడ మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని
ఈ ప్లేస్ కదా నీకు, ఈ ప్లేస్ డాట్ కలవాలి. చూడు ఇట్లా ఎంత మంచిగా కలుస్తుందో. డ్రా చేసి ఈజీగా మనం ఇక మళ్ళీ ఎట్లా కొట్టాలనో లైన్ అనేది ఏమి ఉండదు. ఇక ఇట్లా పెట్టిన సరే స్కేల్ ఇట్లా పెట్టిన సరే ఇట్లా పెడితే ఇంక ఈజీ ఉంటుంది. ఇట్లా షేప్ అనేది ఇక్కడ రౌండ్ షేప్ కూడా తిరిగేస్తుంది. ఇగో సేమ్ ఇక్కడ కూడా ఇట్లా రాదు. ఇగో మళ్ళీ ఇంకొకటి ఏంది, నేను మళ్ళీ షార్ట్స్ కూడా పెడతా. మళ్ళీ ఇంకొకటి ఏంది, ఇదంతా ఓకే ఇట్లా పెట్టేసినావు. ఇక్కడ మనం ఎంత పెట్టినా నీకు టైట్ పట్టేస్తుందా, బ్లౌజ్ టైట్ ముంగట భాగం టైట్ పట్టేస్తుందా అన్నావు. ఆ టైట్ పట్టేస్తుంది అన్నప్పుడు డాట్స్ పెట్టుకునే విధానంలో ఈ చెస్ట్ పాయింట్ తగ్గిన ప్లస్ ఈ ఇంచెస్ వేసిన టైట్ పట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రకారంగానే మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రకారం ఉంటుంది. 40 సైజు కాబట్టి డాట్ పెద్దది పెట్టుకోవాలి. మనం 1/4 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. 1/4 పెడదాం. ఇప్పుడు 1/4 ఇడ 1/4. ఇప్పుడు దీనికి కలిపేసుకో. ఏ మార్క్ కనబడుతుందో ఏమందులో అసలు మామూలుగా అయితే 1 ఇంచ్ సరిపోతుంది. కానీ నీది పెద్ద ఉంది, ఎందుకంటే వెనక భాగం కంటే ముందు భాగం చిన్నగా వస్తుంది అని. ఆమె దేంట్లో కామెంట్ చేసిందో నాకు కూడా తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఇది ప్రాబ్లం కూడా సేమ్ అంతే అండి, సేమే కదా. ఇట్లా ముందు ఎదురు నొక్కేస్తుంది. ఇది కూడా నొక్కేస్తుందా. ముందు వెనక భాగం కంటే ముందు భాగం చిన్నగా వచ్చిందంటే ఇట్లొచ్చిందా మరి ఇట్లొచ్చిందా. సునీత మనం కామెంట్ చదివినాం కదా, వెనక భాగం కంటే ముందు భాగం చిన్నగా వస్తుంది అంటే హైట్లో వస్తుందా చుట్టుకొలతలు వస్తుందా అడగాల ఆమెకు మళ్ళా కదా. ఇప్పుడు నేను ఈ వీడియో చూసిండ్రు అనుకోండి, మీరు కామెంట్ చేసిన వాళ్ళు హైట్లో వచ్చిందా ముందు భాగం చిన్నగా, ఇట్లా పక్కలకు ఇట్లా సైడ్లో వచ్చిందా, నాకు ఇది మళ్ళీ పెట్టండి నేను మళ్ళీ పెడతాను. ఇట్లా ఎందుకు వచ్చిందా అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు వస్తుంది అంటే దీనివల్ల డాట్స్ వల్ల. ఈ డాట్ వల్ల మరి ముందు భాగం తక్కువ వస్తే అందరికీ రావాలి కదా. ఈ షేప్ పాయింట్ తగ్గిస్తే డాటు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు తగ్గిపోతుంది. షేప్ కిందికి పెట్టి డాట్ తీసుకుంటే సేఫ్ అయిపోతుంది. అంటే ఈ క్రాస్ అయినంత ప్లేస్ మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. నీకు అది ఇంకా అర్థం కాలేదు, ఇంకా కొంచెం అర్థం కావాలి అది. ఎందుకంటే ఈ షేప్ అనేది కరెక్ట్ కిందికి వస్తేనే మనకు క్లాత్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ క్లాత్ చూడు, రేపు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఇంత తక్కువ రాదు తక్కువ. నేను చూపిస్తాను ఈ బ్లౌజ్, చూడాలి ఇది ఇప్పుడు ఇంతే. ప్లస్ మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చిందా డాట్. ఇప్పుడు మనము ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ పెట్టుకుందాం చిన్న డాట్. ఇది వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడికి గ్యాప్ ఎట్లా 2.5 ఉందా. ఇప్పుడు మళ్ళీ ఈ రెండుటి మధ్యలో మళ్ళీ ఒక ట్రయాంగిల్ షేప్ పెట్టుకోవాలి. ఇది కూడా మళ్ళీ మధ్యలో 2.5 ఉండాలి. దీన్ని ఇచ్చి సంఖ ఉంది కదా, సంఖ కంటే కొంచెం కింది పాయింట్ కలుపుకోవాలి. సెంటర్ కలుపుకోవద్దు, కొంచెం కిందికి కలుపుకోవాలి. కొంచెం అంటే కొంచెం. మీరు బ్లౌజ్ కటింగ్ చేసాడు చూసాను, ఇదేంటి ఇక్కడ పెడుతున్నారు అనుకున్నాను. ఇలాగా ఎంత కరెక్ట్ పెట్టద్దు, కొంచెం కిందికి ఉండాలి. చంకకు పెట్టద్దు, 1/4 ఇంచ్ అట్లా. ఈ బ్లౌజ్ మట్టుకు నువ్వు హై నెక్లకు అవిటికి కాదు, ఈ బ్లౌజ్ మట్టుకి ఇది నీకు క్లియర్గా అర్థమైందా. ఇంతే ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్పిన కామెంట్కు 3 కామెంట్లు 4 కామెంట్లు నేను చదివాను, చెప్తున్నా చూడండి. ఒక్కటేమో వెనుక భాగం కంటే ముందు భాగం తక్కువైంది అన్నది, మరి హైట్లోనా లూజ్లోనా నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఒకసారి ముందు భాగము నాకు టైట్ వచ్చేసింది అన్నది, ఈ టైట్ ఎందుకు వస్తుందో కూడా చెప్పిన నేను. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ పెద్దవాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి ఒకటే రాగా పెట్టాలన్నా అన్నది, నేను అది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ మరి.